తిరుమల పర్వతంపై వెలిగే స్వర్ణాలయం, ఇది తిరుపతి బాలాజీ ఆలయం. కలియుగంలో మానవాళికి మార్గం చూపేందుకు విష్ణువు భూలోకానికి వచ్చారు. లక్ష్మీదేవితో కలహం తరువాత వైకుంఠాన్ని విడిచిన విష్ణువు మానసిక నిశ్చలత కోసం అరణ్యంలో తపస్సు ప్రారంభించారు. ఆయన వాల్మీకి ఆశ్రమంలో శిలగా మారి మౌనంగా ధ్యానం చేశారు. అక్కడే పద్మావతిని కలిశారు. ఆమె భూదేవి అవతారం. వారు ప్రేమలో పడిన తర్వాత వివాహం జరిపారు. వివాహ ఖర్చులకు అవసరమైన ధనం కోసం విష్ణువు కుబేరుడిని ఆశ్రయించి అప్పు తీసుకున్నారు. అప్పటినుంచి భక్తులు ఆ దైవిక అప్పును తీర్చేందుకు స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు. ఈ రీతిలో తిరుమల ఆలయం ఆయన నిత్య నివాసంగా మారింది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తారు. వెంకటేశ్వరుని దివ్యరూపాన్ని చూస్తే మనసుకు శాంతి, నమ్మకం, ఆశ కలుగుతాయి. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఆయన చరణాలను ఆశ్రయిస్తున్నారు. గోవింద గోవింద అంటూ ఆలయం అంతా మారుమోగుతుంటే హృదయం భక్తితో నిండిపోతుంది.